అధికారుల గురించి మాట్లాడుతున్నటువంటి బీజేపీ పార్టీ 30 మంది ఐఏఎస్ ఎన్నికలకు ముందు ఎందుకు మార్చవలసి వచ్చింది? అధికారులతోటి రాజ్యాంగంలో మీరు అధికారం వెరగబెట్టి మీరు అధికారులను మార్చి ఈవీఎంలు ఎట్లా ఓట్లేస్తారో తెలియదు, ఎలా కౌంటింగ్ జరిగిందో తెలియదు, ఏం జరిగిందో తెలియనటువంటి అవస్థలో మీరు ఎన్నికలు నిర్వహించింది నిజం కాదా? ఇప్పటికీ కూడా వాటికి పోలైన ఓట్లంతా, అలాగే మీరు ఇస్తున్నటువంటి లెక్కేంటి, దానికి సమాధానం చెప్పేటువంటి నాదుడే లేకుండా పోయాడా భారతదేశంలో? ఇలాంటి వ్యవస్థను సృష్టించింది ఎవరు? బీజేపీ పార్టీ కదా. కనీసం అదేంటి మేనిఫెస్టోను కూడా పట్టుకోవడానికి మనస్కరించినటువంటి బీజేపీ పార్టీ ఈ రోజు వచ్చి నీతులు చెప్తుంది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి మేనిఫెస్టోను కూడా పట్టుకోవడానికి ఇష్టం లేదు. అంటే మీకు ప్రజల జీవితం మీద ఎంత వరకు కన్సర్న్ ఉంది? కేవలం మీకు ఓట్లు కావాలి, సీట్లు కావాలి బీజేపీ పార్టీకి, అంతేగాని కనీసం మీరు మేనిఫెస్టోను పట్టుకోవడానికి కూడా మీకు మనస్కరించినటువంటి గొప్ప పరిపాలన కలిగినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఓకే సుజాత గారు, ఏంటి ఈరోజు పత్రికలను అడ్డం పెట్టుకొని అసత్యాలు ప్రచారం చేసి నడిచొచ్చేటువంటి అబద్ధాలకి ప్రతిరూపం నారా లోకేష్ గారు, నడిచొచ్చేటువంటి అబద్ధాలకి ప్రతిరూపం నారా లోకేష్ గారు అని నిరూపిస్తున్నది టీడీపీ పార్టీ. ఈ రోజు చెప్పిన మాట తప్పేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, చెప్పినటువంటి మాటని ఖచ్చితంగా చేసి చూపించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకి ఈ రోజు ఖచ్చితంగా అర్థమైపోయింది. ఓకే సుజాత గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి సైలెంట్ మోడ్ లో ఉన్నారు అని, బీజేపీ చూసి ఏదైనా భయపడుతున్నారో లేకపోతే ఏదో జరిగిపోతున్నది, ఇలాంటి ఎక్కువ వార్తలు వస్తున్నాయి. ఇంత దారుణంగా మరి 7 నెలల నుంచి వీళ్ళు పాలన సాగించి అరాచకాలు చేస్తే మరి మాజీగా సీఎంగా ఉన్న ఆయన బయటికి రావాలి కదా. పండగ వెళ్ళిపోయిన తర్వాత అన్నారు, ఇంకా ఇప్పుడు వచ్చి రాలేదు. సారీ వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రావాలి ప్రజల్లోకి, మా కార్యాచరణ ఏంటనేది మేము ఖచ్చితంగా ముందు పెడతాము. జగన్మోహన్ రెడ్డి గారు వెనక ప్రజలు ఉన్నారు. వీళ్ళు ఎన్నిసార్లు అబద్ధపు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిన ఈ అబద్ధాల కోటల్ని మేము కూలగొడతాము. ఖచ్చితంగా ఈ రోజు మీ ముగ్గురు కలిసి టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునే పరిస్థితి ఎంత మాత్రం కూడా లేదు. మీరు అనుకుంటున్నారు ముగ్గురు కలిస్తే మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకుంటారు అని, కానీ ఈసారి వచ్చేటువంటి ఎన్నికలు ముగ్గురు కలిసినా గానీ జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోలేరు అని ఖచ్చితంగా నిరూపిస్తాయి. మీరు చూస్తూ ఉండండి. ఓకే యేసరావు గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని అంత తక్కువగా అంచనా వేస్తున్నారా? మీరు ముగ్గురు కలిసి వచ్చినా ఇంకా ఆయన అడ్డుకోలేని పరిస్థితిలో ఉందట, అంత దారుణమైన పాలన సాగిస్తున్నారట మీరు ఏపీలో. నచ్చిన పాము మీద పాలు పోసినా నీళ్ళు పోసినా అదేం పెద్ద డిఫరెన్స్ కాదు. ఇట్ విల్ మేక్ నో డిఫరెన్స్. ఇంకోటి, ఎంతసేపు వాళ్ళు ఈవీఎంలో ఎంత ఓటర్లు పడ్డాయి, అవన్నీ పడ్డాయి, ఎన్నికల ముందు ఐఏఎస్ అధికారులు మార్చారట. ఇదంతా ప్రక్రియ. ఐఏఎస్ ఆఫీసర్లను అంతా కూడా ఎన్నికల ముందు ప్రక్షాళన చేసి